మనందరికీ అనుభవమే కదా. ఒక ప్రాజెక్ట్లో ఒక సమస్యని పరిష్కరించేశాం, హమ్మయ్యా అనుకుంటాం. కానీ కొద్ది రోజులకే అదే సమస్య మళ్లీ వచ్చి మన ముందు నిలబడుతుంది. అప్పుడు చాలా చిరాగ్గా, విసుగ్గా అనిపిస్తుంది. అయ్యో, మళ్ళీ ఇదేనా అనిపిస్తుంది కదా. మన టైమంతా వేస్ట్ అవుతుంది. సరే, ఈరోజు మనం ఈ నిందలు వేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం లాంటివి పక్కన పెట్టి అసలు సమస్యల మూలాన్ని ఎలా పట్టుకోవాలో చూసేద్దాం. నిజమే, అవే తప్పులు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతాయి? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. దీనికి సమాధానం ఎక్కడో లేదు, మనం ఆ సమస్యని చూసే విధానంలోనే ఉంది. మనం కేవలం పైకి కనిపించే దెబ్బకి కట్టు కడుతున్నామా, లేక అసలా జబ్బు మూలాల్లోకి వెళ్ళి దాన్ని నయం చేస్తున్నామా అన్నది ముఖ్యం. రండి, ఈ విశ్లేషణల్లో ఆ మూలాలని ఎలా తవ్వి తీయాలో తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనందరికీ బాగా తెలిసిన ఆఫీసుల్లో తలచూ జరిగే ఒక చిన్న సంఘటనను ఉదాహరణగా తీసుకుని మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చాలా ముఖ్యమైన క్లయింట్కి ఒక రిపోర్ట్ పంపించారు. కానీ అయ్యో, అందులో ఉన్న డేటా అంతా తప్పు. ఇంకేముంది, టెన్షన్ మొదలైపోయింది. క్లయింట్ నమ్మకం దెబ్బతింటుంది, టీం మొత్తం తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతోంది. దాన్ని సరిచేయటానికి నానా హడావిడి పడిపోతారు. సరే, ఇలాంటి పెద్ద తప్పు జరగగానే మనందరం సహజంగా చేసే మొదటి పనేంటి ఆలోచించండి. వెంటనే ఒక తేలికైన దారి వెతుక్కుంటాం. అదేంటంటే ఎవరిమీదో ఒకరి మీదికి తోసేయడం, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడం. కానీ అది అసలు పరిష్కారమే కాదు కదా. తప్పు జరగ్గానే ఆఫీస్లో వినిపించే మొదటి మాటే ఇదే: అయ్యో, అదంతా ఆ అనలిస్ట్ చేసిన పొరపాటు, అతను తప్పుడు ఫైల్ తీశాడు. వినడానికిది చాలా సింపుల్గా ఉంది. ఆ క్షణానికి సమస్య పరిష్కారమైపోయినట్టే అనిపిస్తుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడ. ఇక్కడే మనం ఆలోచించే విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి. మన ఫోకస్ని ఎవరు తప్పు చేశారు అన్న దానిమీద నుంచి అసలు ఎందుకు ఆ తప్పు జరిగింది అన్నదానివైపు మార్చాలి. చూశారా తేడా? ఎవరు అనడిగితే ఒక వ్యక్తి దొరుకుతాడు, నింద వేసేస్తాం. కానీ ఎందుకు అనడిగితే సిస్టంలో ఉన్న లోపం బయటపడుతుంది. ఆ తప్పు చేయడానికి అసలు అవకాశం ఎందుకు దొరికింది అని మనం ప్రశ్నించినప్పుడే శాశ్వతమైన పరిష్కారాలు దొరుకుతాయి. సరే, మరి పైపైన కనిపించే ఈ కారణాలను దాటి సమస్య లోతుల్లోకి ఎలా వెళ్ళాలి? దీనికోసం ఒక చాలా పవర్ఫుల్ కానీ అదే సమయంలో చాలా సింపులైన ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెక్నిక్ పేరు 5 వైజ్ అనాలిసిస్, అంటే 5 ఎందుకులు అన్నమాట. ఇది చాలా సింపుల్. సమస్యకి అసలు కారణం, ఆ మూలం దొరికేదాకా ఎందుకు 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 అని పదే అడుగుతూనే ఉండాలి. అంతే. ఇప్పుడు చూడండి, ఈ టెక్నిక్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం అడుగుదాం. మొదటి ప్రశ్న: ఎందుకు తప్పుడు డేటా పంపారు? సమాధానం: అనలిస్ట్ పాత ఫైల్ వాడాడు. ఓకే. రెండో ప్రశ్న: ఎందుకు పాత ఫైల్ వాడాడు? ఎందుకంటే కొత్త ఫైల్ సరైన ఫోల్డర్లో లేదు. మూడో ప్రశ్న: అది ఫోల్డర్లో ఎందుకు లేదు? ఎందుకంటే ఆటోమేటెడ్ స్క్రిప్ట్ సైలెంట్గా ఫెయిల్ అయింది. చూసారా ఎలా లోపలికి వెళ్తున్నాము? నాలుగో ప్రశ్న: స్క్రిప్ట్ సైలెంట్గా ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే ఆ స్క్రిప్ట్లో ఎర్రర్ వస్తే చెప్పడానికి నోటిఫికేషన్ సిస్టమ్ లేదు. ఫైనల్గా ఐదో ప్రశ్న: ఆ నోటిఫికేషన్లు లేకుండా దాన్ని ఎందుకు తయారు చేశారు? ఎందుకంటే కంపెనీ పాలసీ ప్రకారం ఇంటర్నల్ టూల్స్కి అది అవసరం లేదు. అద్భుతం కదా. మనమొక వ్యక్తి చేసిన తప్పు దగ్గర మొదలుపెట్టి చివరికి కంపెనీ పాలసీలో ఉన్న లోపం దగ్గర తేలాం. సో, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత మన సమస్యకి అసలైన దోషి ఎవరో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇది మనం మొదట్లో అనుకున్న దానికి పూర్తి ఆపోజిట్ కదూ? అవును, ఇదే మూల కారణమంటే ఇది జస్ట్ లక్షణాలకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, ఏకంగా రోగాన్ని నయం చేయడం లాంటిది. ఇది కేవలం ఒక ఫ్యాక్టర్ కాదు, ఇది ఫౌండేషన్లో ఉన్న సమస్య. దీన్ని గనక మనం సరిచేస్తే ఫ్యూచర్లో ఇలాంటి తప్పు మళ్లీ జరగడానికి అవకాశమే ఉండదు. వావ్! ఈ చార్ట్ చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. మొదట్లో మనం ఏమనుకున్నాం? 100కి 100% ఇది మానవ తప్పిదమని ఫిక్స్ అయిపోయాం. కానీ మన 5 వైస్ అనాలిసిస్ తర్వాత తెలిసిందేంటంటే అది కేవలం 20% మాత్రమే. అసలు పెద్ద సమస్యలేవి 50% పాలసీ లోపం, 30% టెక్నాలజీ లోపం. ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది గదా. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏ సమస్య కూడా సాధారణంగా ఒకే ఒక్క కారణం వల్ల రాదు. ఒక మెయిన్ రూట్ కాజ్ ఉంటుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, ట్రైనింగ్ లోపాలు, రిసోర్సెస్ సరిపోకపోవడం, ఇలాంటి చిన్నవి చాలా ఉంటాయి. పూర్తి సమస్యని అర్థం చేసుకోవాలంటే వీటన్నిటినీ కూడా మనం గమనించాలి. సరే, కారణం కనుక్కున్నాం, చాలా మంచిది. కానీ ఇక్కడితో పని అయిపోలేదు.
ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన స్టేజ్కొచ్చాం. అదేంటంటే మనం నేర్చుకున్న ఈ పాఠాలతో ఈ సమస్య మళ్లీ రాకుండా ఉండేలా పర్మనెంట్ సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ 2 రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటి దిద్దుబాటు చర్య, రెండోది నివారణ చర్య. తప్పుడు రిపోర్ట్ పంపగానే దాన్ని సరిచేసి మళ్లీ పంపించడమనేది జస్ట్ ఒక బ్యాండేడ్ వేయడం లాంటిది. గాయం కనిపిస్తుందని కవర్ చేశాం అంతే. కానీ అసలు కారణమైన కంపెనీ పాలసీని మార్చడం అనేది అసలైన నివారణ. అంటే మళ్లీ అలాంటి గాయం తగలకుండా చూసుకోవడమన్నమాట. సో మన కేస్లో పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఎలా ఉంటుంది? దానికి 3 స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1, పాలసీని మార్చడం. అన్ని ఆటోమేటెడ్ సిస్టమ్స్కి ఎర్రర్ మానిటరింగ్ కంపల్సరీ అని రూల్ పెట్టాలి. నంబర్ 2, సిస్టమ్ని అప్డేట్ చేయడం. ఆ డేటా అప్లోడ్ స్క్రిప్ట్కి వెంటనే అలర్ట్స్ పెట్టాలి. నంబర్ 3, స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఈ కొత్త ప్రాసెస్ గురించి, కొత్త పాలసీ గురించి అందరికీ అవగాహన కల్పించాలి. అప్పుడు చూడండి, ఇది కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. 1. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒకే సమస్యని 100 సార్లు పైపైన సరిదిద్దడం కన్నా ఒక్కసారి దాని మూల కారణాన్ని కనుక్కోవడం 1000 రెట్లు బెటర్. ఈ ఒక్క ఎనాలిసిస్ భవిష్యత్తులో మనకు లెక్కలేనన్ని గంటల సమయాన్ని, డబ్బుని, అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రశాంతతని కాపాడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే ఒకరిమీదకి నిందలు వేయడం ఆపేసి ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మనం తప్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని నిజంగా గుర్తించామా? అది మళ్లీ జరగకుండా చూసుకోవడానికి పక్కాగా పర్మనెంట్గా ఉండే సొల్యూషన్స్ పెట్టామా అని. ఈ ఒక్క మార్పు కేవలం సమస్యలను పరిష్కరించడమే కాదు, స్ట్రాంగ్గా, ఎఫిషియెంట్గా ఉండే సిస్టమ్స్ని తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది.